ఒంటరిగా నడుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీకి తోడు దొరుకుతోంది. పాదయాత్రకు ఎవరి మద్దతు కోరకుండానే మొదలుపెట్టినా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పుడు తాజాగా టీడీపీ రాష్ట్ర నాయకత్వం కూడా అధికారికంగా మద్దతు ప్రకటించింది. సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు మిగిలిన రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఇటీవలే మహేశ్వర నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రకు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి మద్దతు పలికారు. ప్రజా సమస్యలపై కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా టీటీడీపీ కూడా సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్రకు మద్దతు పలికింది. పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్రకు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొనాలని పిలుపును కూడా ఇచ్చారు. దీంతో పాటు నవంబర్ 1న పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా తమ్మినేనితో కలిసి నడుస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సిపిఎం చేస్తున్న యాత్రకు టీడీపీ మద్దతు ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఏపీలో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సిపిఎం ఇక్కడ టీడీపీతో కలిసి పాదయాత్ర చేస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. దీనికి తోడు అధికారంలో ఉన్న ఏ పార్టీతో కూడా వచ్చే ఎన్నికల్లో పనిచేసేది లేదని ప్రకటించినందున పాదయాత్రలో మద్దతు తీసుకుని ఎన్నికల సమయంలో దూరం పెడితే బాగుండదనే చర్చ జరుగుతోంది. అయితే ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి తప్పుపట్టాల్సిన పనిలేదన్న భావనలో సిపిఎం ఉంది. సిపిఎం 5 నెలల పాటు నిర్వహించే ఈ పాదయాత్రకు ఇప్పుడిప్పుడే రాజకీయ వర్గాల నుంచి స్పందన వస్తోంది. ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వం మద్దతు ప్రకటిస్తోంది. ఇది విపక్షాలను ఏకం చేసే స్థాయికి చేరుకుంటుందా లేక పాదయాత్ర వరకే పరిమితం అవుతుందా చూడాలి.